మన కోవూరు ఎమ్మెల్యే గారు విడవలూరుకి రావడం జరిగింది. ఆయన వచ్చి 50 సంవత్సరాల తర్వాత ఒక మహిళని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. దాన్ని ఆయన ఓర్చుకోలేక మా ప్రశాంతి మేడం గురించి వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని నీకు ఎట్టా అనిపించింది ప్రసన్న కుమార్ రెడ్డి? ఎలా మాట్లాడతావు నువ్వు? ఎట్టా ఆమె వ్యక్తిగత విషయాలతో ఏం పని నీకు? ఏదన్నా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకో. రాజకీయాలలో విమర్శలు సహజమే కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకో. నువ్వు మా మేడం గురించి నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. ఈ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నాలుకై చీరేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నా, నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది. పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. మా మహిళల గురించి ఈ విధాయ శక్తులుగా మా ప్రశాంతి మేడం కోసం మేము మా సాయ శక్తులుగా కృషి చేసి మా మేడంని గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం. ఇది సత్యం. నువ్వు రాసి పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వైతే ఇంటికి పోతున్నావు, గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. నేను గతంలో నుంచి పనిచేస్తా. 1500 మంది మహిళలతో చేస్తా ఉంటా. ఈ రోజుకి ఆడ మనిషిని కూడా ఒక్క మాట అనలా. కానీ అతను వ్యక్తిగతంగా ఒక ఆడ అభ్యర్థిని పెట్టారని వ్యక్తిగత కక్షలతో ఎట్లాగంటే అట్లా మాట్లాడుతున్నాడు. దానికి మేము ఒప్పుకోము. ఏ రోజైనా అతన్ని కామాక్షి నగర ఇక్కడే 4 కోసేస్తాం అంతే. అంతకు మించి గాని ఎక్స్ట్రా గాని మాట్లాడితే ఆయనకు పద్ధతి కాదు. తన ఇంట్లో ఆడోళ్ళు లేరా? పక్కోళ్ళని అలా ఎట్లా మాట్లాడతాడు అతను? అతనికి ఏమన్నా అది న్యాయమా? ఈసారి గాని మా మేడం గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా మేము ఒప్పుకునేదిలా. 4 కోసేస్తాం అంతే.